హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతో నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఎన్టీఏ సిలబస్ ఏదైతే కొత్తగా మారిందో, ఓకే, ఎన్ఎంసి ఏదైతే ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేసిందో దాని తర్వాత ఎన్టీఏ పికప్ చేసుకున్నది. సో ఈ పర్టికులర్ సిలబస్ వెయిటేజ్ ఎలా ఉంటుందో దాంట్లో ఏమైనా చేంజెస్ రాగలుగుతాయి. ఎందుకంటే మనం ముందు దీంతో సంబంధించి ఒక సెషన్ చేసుకున్నాం. దేంట్లో అయితే నేను పాత సిలబస్ తో సంబంధించి వెయిటేజ్ మీ 2024 కి ఎట్లా ఉంటుందనేసి సిలబస్ చేంజ్ అవ్వక ముందే డిస్కస్ చేసుకోవడం జరిగింది. బట్ సిలబస్ అనేది చేంజ్ అయింది, మనం దాన్ని బట్టి ప్రిపేర్ అవుతున్నాము. సో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు తెలుస్తుంది అది ఏ చాప్టర్స్ లో ఇంకెంతెంత కొత్త కొత్త టాపిక్స్ యాడ్ అయ్యి. ఫర్ సపోజ్ మనకి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ నుంచి మనకి కాక్రోచ్ ఇంకా ఫ్రాగ్ యాడ్ అయిపోయి యానిమల్ టిష్యూస్ కూడా మనకు అందులో ఉన్నాయి. ఓకే, సో మనకి కొన్ని టాపిక్స్ డిలీట్ అయిపోయి లివింగ్ వరల్డ్ లో కొన్ని టాపిక్స్ డిలీట్ అయ్యి ఆ చాప్టర్ ఉన్నా కూడాను హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ లో మనకి డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి టాపిక్స్ యాడ్ అయ్యి. సో అలాంటప్పుడు కొన్ని డిలీటెడ్ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ మనం రిమూవ్ చేసేసి ఏవైతే కొత్త కొత్త చాప్టర్స్ లో కొత్త టాపిక్స్ యాడ్ అయ్యో వాటిని యాడ్ చేసుకొని మనం ఒక క్లియర్ అనాలిసిస్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అలా అనుకొని నాకు ఈ సెషన్ అనేది మీకోసం ప్లాన్ చేశాను నేను. ఓకే, ఈ సెషన్ లో మనం డీటెయిల్డ్ గా అర్థం చేసుకుంటాము. ఒకసారి ఈ వెయిటేజ్ అనేది చేంజ్ అయిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో ఎలాంటి చేంజెస్ రావచ్చు, ఈజీగా ఉంటుందా, టఫ్ గా ఉంటుందా, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా బయాలజీ అన్నిటిలోని ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు అనేది డిస్కస్ చేసుకుంటాం. వెయిటేజ్ అనేది మనం ఓన్లీ బయాలజీ గురించే డిస్కస్ చేసుకుంటాం. బికాస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గురించి నాకు ఇంకా బెటర్ ఐడియా నాకు ఇంకా లేదు కాబట్టి వెయిటేజ్ గురించి అనాలిసిస్ మాత్రం మనం అన్ని సబ్జెక్ట్స్ ది చేస్తాం లాస్ట్ లో. ఓకే, అది అన్నమాట. పదండి. సో లెట్ us బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ లెట్ us లెర్న్ అబౌట్ వేదాంతు లెర్నింగ్ సెంటర్స్. సో వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఆర్ ద ఆఫ్లైన్ సెంటర్స్. ఓకే, ఈ సెంటర్స్ లో మీకు ఒక పర్సనలైజ్డ్ అటెన్షన్ అనేది ఉంటుంది మీ ప్రిపరేషన్ కోసం టువర్డ్స్ నీట్ అండ్ ఎంసెట్. ఓకే, సో మీరు ఫర్ సపోజ్ నీట్ కి ప్రిపేర్ అవుతున్న ఒక బైపీసీ ఆస్పిరెంట్ అయ్యి మీ నీట్ కి ప్రిపేర్ అవుతున్నా, లేదంటే మీరు ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నా, ఫర్ యువర్ జర్నీ వేదాంతు ఇస్ దేర్ ఫర్ యూ అన్నమాట ఆఫ్లైన్ లో. సో మీరు ఎప్పుడైతే డైరెక్ట్ గా ఆఫ్లైన్ సెంటర్ లో వెళ్ళి మీరు నేర్చుకుంటారో సో ఒక పర్సనలైజ్ ఫీలింగ్ అనేది ఉంటుంది, మీకు అటెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. సో డెడికేటెడ్ అకాడమిక్ మెంటర్ మీతో ఎప్పుడు ఉంటారు, మీకు మీకోసమే ఉంటారు అనమాట. అది కాకుండా ఒక డౌట్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా స్మార్ట్ క్లిక్కర్స్ అనేవి ఉంటాయి క్లాస్ రూమ్ లో. మీరు ఎప్పుడైతే పోల్స్ ఆన్సర్ చేయొచ్చు, ఎంసీక్యూస్ ని పోల్స్ లో ఆన్సర్ చేయొచ్చు, చాలా బాగుంటది అది. ఓకే, నౌ ఈ హైటెక్ ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్స్ మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకే, సో మీరే నియరెస్ట్ సెంటర్స్ ఎవరైతే ఉన్నాయో చూసుకున్నట్లయితే తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, ఆంధ్రాలో వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ ఇంకా గుంటూరు, ఈ మూడు జాగాల్లో మీకు సెంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో యూ షుడ్ డెఫినెట్లీ గో అండ్ చెక్ దట్ అవుట్. ఓకే, హైటెక్ క్లాస్ రూమ్స్ ఉంటాయి విత్ స్మార్ట్ బోర్డ్స్. రికార్డింగ్స్ అండ్ నోట్స్ కాకుండా మీకు మెయిన్ గా చూసుకున్నట్లయితే అన్లిమిటెడ్ ప్రాక్టీస్ కోసం ఒక యాప్ ఉంటుంది. క్వశ్చన్స్ బోల్డ్ అని బండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక వి బడి అని ఒక పర్టికులర్ ఈ లైబ్రరీ దొరుకుతుంది మీకు, దేంట్లో అయితే మీ లెక్చర్స్ అన్ని ఉంటాయో ఇంకా కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డోంట్ మిస్ అవుట్. ఓకే, నిజంగా ఇంట్రెస్టెడ్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ అనేది క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, దాని గురించి మీకు తెలుస్తుంది. నౌ లెట్ us లెర్న్ అబౌట్ ద బయాలజీస్ బయాలజీస్ ఏదైతే వెయిటేజ్ ఉన్నదో ఆ వెయిటేజ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మనందరికీ ఒక విషయం తెలుసు, పాత ఇది డైరెక్ట్ గా నేను మీకు చూపిస్తుంది పాత వెయిటేజ్. ఒక పాత వెయిటేజ్ ని మనం ఒక్కొక్క క్వశ్చన్ చూసుకుంటున్నట్లయితే మనందరికీ తెలుసు లివింగ్ వరల్డ్ లో ఎప్పటి వరకు మనకి ఐదర్ ఒక క్వశ్చన్ అడిగారు లేదంటే క్వశ్చన్ అడగలేదు. సో ఈసారి గ్యారంటీగా లివింగ్ వరల్డ్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి కొన్ని టాపిక్స్ డిలీట్ అవుతున్నాయి కాబట్టి వన్ క్వశ్చన్ ఫ్రమ్ ద లివింగ్ వరల్డ్ క్యాన్ బి ప్రెడిక్టెడ్ ఈజీలీ. అలాగే బయోలాజికల్ క్లాసిఫికేషన్ నుంచి కూడా దాదాపు ఒక క్వశ్చన్ నుంచి రెండు క్వశ్చన్లు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి ఈ చాప్టర్ మనం మంచిగా చదువుకోవాలి. ఓకే, ప్లాంట్ కింగ్డమ్ నుంచి యాజ్ యూజువల్ మన రెండు నుంచి మూడు క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2 to 3 క్వశ్చన్స్ గ్యారంటీగా రావచ్చు. యానిమల్ కింగ్డమ్ నుంచి మనం 4 నుంచి 5 క్వశ్చన్ల వరకు ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అది అన్నమాట. మార్ఫాలజీ నుంచి కెనాటమీ నుంచి యాజ్ యూజువల్ 4 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు మనం మర్చిపోకండి. యాజ్ యూజువల్ అట్లానే ఉంటుంది, మారదు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం చూడాల్సింది ఏంటంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు. ఏం చేశారంటే 2022 వరకు క్వశ్చన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీంట్లో పెరుగుతూ వెళ్ళాయి. 4 క్వశ్చన్ వరకు అడిగేశారు, 23లో ఏం అడగలేదు. కానీ ఈసారి గ్యారంటీగా అడుగుతారు, ఎందుకంటే ఈసారి మనకి ఇందులో ఫ్రాగ్ ది టైప్ స్టడీ ఇంకా కాక్రోచ్ ది టైప్ స్టడీ యాడ్ అయింది. ఓకే, అర్థం లేదు మీకు నీటిలో ఎలాగో. సో ఫ్రాగ్ ఉంది, కాక్రోచ్ ఉన్నది, అది కాకుండా మనకి యానిమల్ టిష్యూస్ కూడా ఉన్నాయి. సో ఆలోచించండి, ఈ మూడు టాపిక్స్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్, కొత్తగా యాడ్ అయిన టాపిక్స్ కూడా ఇవి. ముందు ఇవి తీసేశారు, తర్వాత యాడ్ చేశారు అనే అందరు కూడా. ఇది మీకు చూసుకున్నట్లయితే సరిగ్గా లేనే లేదు ఈ టాపిక్ మీకు ఎన్సీఆర్టీలో. సో ఈ చాప్టర్ నుంచి దాదాపు మనం ఒక 3 నుంచి 4 క్వశ్చన్లు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మాత్రం మర్చిపోకండి, ఈ చాప్టర్ నుంచి మనకి 3 క్వశ్చన్లు రావచ్చు.
సో ఈ చాప్టర్ కి మనం ఇంపార్టెన్స్ ఇద్దాం. ఎన్సీఆర్టీలో లేదు, ఆ ఇది సిలబస్ లో ఉందో లేదో చూసుకుందాంలే అనేసి అనుకోకండి. సిమిలర్ గా అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో, ఇక మార్ఫాలజీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఎన్సీఆర్టీ ఎంత రిమూవ్ అయిపోయినా కూడా మీకు ఓల్డ్ సిలబస్ లో బోల్డ్ అంత యాడ్ అయింది. ఓకే, సో రూట్ స్టెమ్ లీవ్ ది క్లియర్ గా మార్ఫాలజీ చదువుకుంటూ మొత్తం అన్ని చదువుకోవాలి. అది కాకుండా వాటిది అనాటమీ కూడా, టిష్యూస్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ మనం చదువుకోవాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, సెకండరీ గ్రోత్ లేకపోవచ్చు మీకు, అనాటమీ నుంచి మీకు సెకండరీ గ్రోత్ తీసేయచ్చు. కాకపోతే స్టిల్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ సెకండరీ గ్రోత్. ఎందుకంటే దాని నుంచి మీకు సడన్ గా అవుట్ ఆఫ్ సిలబస్ లాంటి బార్డర్ లైన్ క్వశ్చన్స్ అడగచ్చు. సో బార్డర్ లైన్ క్వశ్చన్స్ అంటే ఏంటో నేను ఎండ్ లో చెప్తాను. సో సెషన్ ఎండ్ వరకు ఉండండి, ఒక అనాలిసిస్ అనేది చేస్తామని మీకు అర్థం అవుతుంది. ఓకే, నా సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి యాజ్ యూజువల్ గా మనం ఒక 3 క్వశ్చన్లు, బయోమాలిక్యూల్స్ నుంచి 3 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బయోమాలిక్యూల్స్ ఇస్ ఇంపార్టెంట్ నో, దాని నుంచి వస్తాయి క్వశ్చన్లు. సెల్ సైకిల్ సెల్ డివిజన్ నుంచి యాజ్ యూజువల్ మనం 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకుంటూనే వెళ్ళాలి. హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్ ఈ మూడిట్లోని, సెల్ బయాలజీలోని. సో చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ వెళ్తూ మనకి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, ఇంకా మినరల్ న్యూట్రిషన్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా ఎలిమినేట్ చేయబడ్డాయి. సో ఈ చాప్టర్స్ మనం పూర్తిగా కౌంట్అవుట్ చేసుకున్నట్లయితే, ఈ చాప్టర్స్ మనం కన్సిడర్ చేయకపోతే మనకి ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, ఇంకా ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లోని 3, 5 ఇంకా 4 క్వశ్చన్లు లెక్క ఉన్నది కదా. సో ఫోటోసింథసిస్ నుంచి ఈసారి మనం ఒక 4 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేసుకుందాం కుదిరితే. ఓకే, రెస్పిరేషన్ నుంచి మనం 5 క్వశ్చన్లే పెట్టుకుందాం, దీనికన్నా ఎక్కువ అడగడానికి ఛాన్సెస్ తక్కువ. ఓకే, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి కూడా 4 పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఏదైతే క్వశ్చన్స్ మనకి ఇక్కడ స్కిప్ అవుతున్నాయో వేరే చాప్టర్ లో మనం యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఇక్కడే ఎక్కువ యాడ్ చేశాను క్వశ్చన్లు. సో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి కూడా దాదాపు 4 క్వశ్చన్లే రావచ్చు అంతే. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ చాప్టర్ పూర్తిగా మనకి ఎలిమినేట్ అయిపోయింది, ఈ చాప్టర్ మనకి పూర్తిగా డిలీట్ అయింది. సో ఈ చాప్టర్ నుంచి డిలీట్ అయిన క్వశ్చన్ 2, 3 క్వశ్చన్లు ఏవైతే వస్తాయో, మనకి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఎప్పుడు ఒకటో రెండో వచ్చేవి, ఈసారి గ్యారంటీగా బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు రావచ్చు. సో 2 క్వశ్చన్స్ గ్యారంటీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ నుంచి కూడా 2 క్వశ్చన్స్, ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ నుంచి కూడా పక్కాగా 2 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అది కాకుండా లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ నుంచి 4 క్వశ్చన్, 3 నుంచి 4 క్వశ్చన్లు ఈజీగా వస్తాయి. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్. ఇంకా న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి కూడా కొంత డిలీట్ అయింది దీంట్లో టాపిక్స్, బట్ స్టిల్ 2 నుంచి 3 క్వశ్చన్లు మనం దీంట్లో ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, పదండి ముందుకెళ్తూ కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు ఈసారి ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ చాప్టర్ పెద్దది, చాలా ఇంపార్టెంట్, హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్. మొత్తం చూసుకున్నట్లయితే మొన్న వరకు లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ లో పెంచాడు క్వశ్చన్లు, బట్ ఐ బిలీవ్ దట్ కెమికల్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ నుంచి కూడా మీకు 4 క్వశ్చన్లు రావడానికి ఛాన్సెస్ ఉంది. సో చాలా బాగా చదువుకోండి ఆ చాప్టర్, మర్చిపోకండి. రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజం చాప్టర్ ఏదైతే ఉందో పూర్తిగా ఎలిమినేట్ చేసి పడేశారు. సో దీని నుంచి వచ్చిన క్వశ్చన్ ని మీకు సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్ లో గ్యారంటీగా అడుగుతారు. ఒక 2 క్వశ్చన్స్ లేదంటే ఒక 3 క్వశ్చన్లు రావచ్చేమో మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్. హ్యూమన్ రిప్రొడక్షన్ నుంచి, రీప్రొడక్టివ్ హెల్త్ నుంచి 3, 4 క్వశ్చన్, 3 క్వశ్చన్ రావచ్చు. దాంట్లో మనకి చేంజెస్ పెద్దగా ఉండదు. ఓకే, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇంకా మనకి ఎవల్యూషన్, ఇదన్నీ కలిపి మనకి జెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్ లో చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ నుంచి మనకి 6 క్వశ్చన్లే ఉన్నా, మనకి ఒక్కసారి చూడండి, 2021లోని 9 క్వశ్చన్లు మనకి ఎంబీఐ మాలిక్యులర్ బేసిస్ నుంచే వచ్చింది, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి. సో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటన్నా, వాట్ షుడ్ వి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్, దట్ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇస్ ద హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్. దీని నుంచి అప్పుడప్పుడు మనకి ఈసారి మనకి 7 నుంచి 8 క్వశ్చన్లు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ చాప్టర్ ని చాలా బాగా చదువుకోవాలి. ఈ చాప్టర్ నుంచి ఒక్కొక్క పాయింట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ గా నేను అడగచ్చు, క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ గా తీయచ్చు. మనకి డిఎన్ఏ రెప్లికేషన్ లో ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉన్నదో, మెసల్సన్ స్టాల్ ఎక్స్పెరిమెంట్, దాని నుంచి మీకు క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో అందుకే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. జెనెటిక్ కోడ్ నుంచి మనకి క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఓకే, ల్యాక్ ఓపరాన్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరగచ్చు. ఇప్పటి వరకు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ నుంచి రెండిట్లో కలిపి ఒక క్వశ్చన్, లేదంటే అప్పుడప్పుడు ఇవ్వకపోవడం చేశారు, కానీ ఈసారి మనకి అది నుంచి కూడా క్వశ్చన్ ఒక్కొక్కటి వచ్చేయచ్చు. సో అన్ప్రెడిక్టబిలిటీ అనేది ఇక్కడ మనకి చూడటం జరుగుతుంది. సో బాగా చదువుకోవాలి. ఓకే, పదండి. ఫర్దర్ ఇవల్యూషన్ నుంచి మనం ఈసారి ఎప్పుడు ఒకటే రెండో వస్తున్నాయి కాబట్టి ఈ 2 క్వశ్చన్లు యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ చేద్దాం. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ లో మనకి ఎప్పుడు 2 క్వశ్చన్లు అడగడం జరిగింది. ఓకే, బట్ ఈసారి స్ట్రాటజీస్ చాప్టర్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఎలిమినేట్ అయిపోయింది, లేనే లేదు. సో అందుకే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ నుంచి మనకి ఒక 3 నుంచి 4 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి డెంగ్యూ, చికెన్ గునియా కూడా యాడ్ చేశారు. సో ఆ డెంగ్యూ ఇంకా చికెన్ గునియా నుంచి ఏదో క్వశ్చన్ అడుగుతారు గ్యారంటీగా. సో అందుకే నేర్చుకోవాలి. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి ఒకటే క్వశ్చన్ అడిగారు, కానీ నేను 2 నుంచి 3 2 క్వశ్చన్ల వరకు ఈసారి ఎక్స్పెక్ట్ చేయండి అంట.
ఎందుకంటే ఈ చాప్టర్ మనకి స్ట్రాటజీస్ తీస్తారు కాబట్టి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ కి. ఇంకో క్వశ్చన్ మనకి మైక్రోబ్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ కి ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం. బయోటెక్నాలజీలోని రెండు టాపిక్స్ నుంచి కలిపి దాదాపు 6 నుంచి 7 క్వశ్చన్లు రావచ్చు. సో త్రీ క్వశ్చన్స్ కరెక్ట్ గానే ఉంది. 7 క్వశ్చన్లు మాక్సిమం మనం బయోటెక్నాలజీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాక్సిమం ఇట్ కెన్ గో టు 8 క్వశ్చన్స్, బట్ దానికన్నా ఎక్కువ వెళ్ళదు. 7 క్వశ్చన్లు మాక్సిమం వెళ్ళొచ్చు. అది. సో ఆర్గనిజం అండ్ పాపులేషన్ లో మనకు వచ్చేసరికి 3 క్వశ్చన్లు, ఇకోసిస్టమ్ నుంచి 3 క్వశ్చన్లు, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ నుంచి 3 క్వశ్చన్లు. మనకి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ చాప్టర్ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి దీంట్లో ఉన్న 4 నుంచి 3 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వీ కెన్ ట్రాన్స్ఫర్ దెమ్ టు వేరే వేరే చాప్టర్స్ సచ్ as ఇవల్యూషన్. ఒక క్వశ్చన్ మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఇంకోటి మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి కావాలంటే హ్యూమన్ రీప్రొడక్షన్ నుంచి ఇవ్వచ్చు, హ్యూమన్ రీప్రొడక్టివ్ హెల్త్ కి ఇవ్వచ్చు. సో ఇక్కడ ఉన్నవి లేదంటే ఈకో సిస్టమ్ నుంచి కొంచెం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరగచ్చు వాళ్ళు. ఓకే, ఈకో సిస్టమ్ కైనా పెంచొచ్చు. లేదు అంటే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ నుంచి మనకు 3 క్వశ్చన్లు అడిగచ్చు. అలాగా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెంచేస్తారు, ఎందుకంటే ఒక దగ్గర తగ్గుతున్నది కాబట్టి. అది అన్నమాట. ఓకే, సో మనందరికీ ఇక్కడ లెక్కలు కూడా మారుతున్నాయి, ఎందుకంటే ముందు వరకు ఆప్షన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు మనకి ఆప్షన్స్ వచ్చేసాయి కాబట్టి బయాలజీలో వచ్చేసి మనకి 100 క్వశ్చన్లు వస్తాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఫిజిక్స్ లో 50, కెమిస్ట్రీలో 50 ఉంటాయి. మనం చేయాల్సింది ఒక దాంట్లో 90, 45, 45 అది మనకి తెలుసు. ఓకే, అది అన్నమాట. సో ప్యాటర్న్ లో పెద్ద చేంజెస్ మనకి ఏమి ఉండవు. సో వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దట్ వీ షుడ్ కన్సిడర్ రైట్. ఇప్పుడు మనం ఏమేం క్వశ్చన్ మన విషయాలు కన్సిడర్ చేయాలంటే మనకు వచ్చిన అన్నిటికన్నా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే పేపర్ మనకి టఫ్ అవుతుందా? పేపర్ అనేది టఫ్ అవుతుందా? పేపర్ టఫ్ అవుతుందా? అది మనకు రాబోయే అన్నిటికన్నా ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట ఇది మనకి. ఓకే, సో ఇది మనం చూసుకున్నట్లయితే పేపర్ టఫ్ అవుతుందా లేదా అన్న కాన్సెప్ట్ మీద అర్థం చేసుకోవాలంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, మనకి క్వశ్చన్స్ అనేవి ఎలాగా రీసెంట్ గా జేఈ మెయిన్ ఎగ్జామ్ లో లేదంటే జేఈ అడ్వాన్స్ లో అడగడం జరిగింది. సో ఎందుకు మనం ఇది నేర్చుకోవాలి? వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? మనం జేఈ ఎగ్జామ్స్ లోని ఎలాగా ప్యాటర్న్స్, జేఈ ఎగ్జామ్స్ లో వాళ్ళు అయ్యే ప్యాటర్న్ నీట్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతుందా లేదో అని ఆలోచిస్తే లైట్ గా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు దీని గురించి చాలా బాగా కొంతమంది అనాలిసిస్ ఆల్రెడీ మీరు ఇచ్చుంటారు, ఎవరైతే జేఈ ఇంకా నీట్ రెండింటికి చదివిస్తున్నారు. బట్ బికాస్ నేను ఓన్లీ నీట్ చదివిస్తున్నాను కాబట్టి నేను ఒక బేసిక్ అనాలిసిస్ మీ వరకు తీసుకొని వస్తాను. సో మనకు వచ్చేసి మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడిటికి మంచిగా ఇంపార్టెన్స్ ఇస్తేనే ఓకే మనకి బెటర్. ఇప్పుడు బయాలజీ ఇస్ ద కింగ్ మనకి తెలుసు. బయాలజీ మీరు ఎంత నీట్ స్టూడెంట్ అయ్యి సార్ నేను బయాలజీ లైట్ తీసుకుంటా నాకు పర్వాలేదు అని అనుకున్నా కూడా మర్చిపోకండి నాన్న, మీరు ఎంత లైట్ తీసుకుందాం అనుకున్నా బయాలజీ లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే దీని నుంచి మీకు 360 మార్క్స్ అవుట్ ఆఫ్ 720 దీని నుంచి మీరు స్కోర్ చేస్తారు. సో మీకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేసినా కూడా ఇప్పుడు కూడా మీరు బయాలజీకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్ళాలి. ఓకే, సో బయాలజీ గురించి మనం మాట్లాడక ముందు నేను ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు ఏమిటి అన్నది ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫిజిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఫిజిక్స్ లోని కాన్సెప్ట్ నేర్చుకొని దాని నుంచే మీకు క్వశ్చన్స్ డైరెక్ట్ గా వస్తాయి. దాని తప్ప ఏం లేదు. దీంట్లో పెద్ద అవుట్ ఆఫ్ సిలబస్ రావడానికి ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే వాళ్ళ దీంట్లో అవుట్ ఆఫ్ సిలబస్ అడిగి కూడా పెద్దగా ఏం ప్రయోజనం లేదు. వాళ్ళంత ఫోకస్ దీని మీద పెట్టరు. సో మీరు బాగా పీవైక్యూస్ ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే, పీవైక్యూస్ ని బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అది కాకుండా మీరు చూస్తారు ఫిజిక్స్ లో వాటిలో మనకి ఓకే ఎన్సీఆర్టీ మీరు ఎప్పుడు ఉంచుకున్నట్లయితే ఎన్సీఆర్టీ లోని ఇంటెక్స్ట్ ఎక్సర్సైజెస్ అనేసి ఉంటాయి. ఇంటెక్స్ట్ ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఓకే, మధ్య మధ్యలో ఎక్సర్సైజ్లు ఇస్తారు. ఆ ఎక్సర్సైజ్ల నుంచి కూడా మీరు క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే లేదంటే లెసన్ ఎండ్ లోని మనకి చాప్టర్ ఎండ్ లో కూడా చూసుకున్నట్లయితే దాని నుంచి కూడా మీరు క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్ అన్నమాట. సో మీకు ఇప్పుడు దీని గురించి టైం ఉంటే చేయండి. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. కాన్సెప్ట్ అనేది అక్కడి నుంచి రిపీట్ అవడం జరుగుతుంది. సో దానివల్ల మీకు క్వశ్చన్స్ ది బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఫిజిక్స్ లో ప్రాక్టీస్ ఇస్ అ మస్ట్. మీరు బయాలజీ, కెమిస్ట్రీ గురించి ఎలా చేసినా కూడా ఫిజిక్స్ లో మాత్రం ప్రాక్టీస్ మర్చిపోకండి. రెండోది రెండోది వచ్చేసి మనకి కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. సో కెమిస్ట్రీలో మనకు వచ్చేసి 3 భాగాలు ఉంటాయి. ఒకటి మనకి ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇంకోటి మీకు ఇన్ఆర్గానిక్ ఉంటుంది, అంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఇది ప్యూర్ గా నా అనాలిసిస్ మాత్రమే. ఓకే, సో సార్ మీరు ఇలా చెప్పారనేసి ఇలాగే వస్తుందని ఏమీ లేదు. బట్ ఇట్స్ అ క్లియర్ అనాలిసిస్, మనం ఒక చేసుకోవాలి, అది ఇంపార్టెంట్ మనకని చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఈ మూడు చూసుకున్నట్లయితే మనకి తెలుసు ఫిజికల్ నుంచి మీకు క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇప్పటి వరకు జేఈ మెయిన్స్ లో చూసుకున్నట్లయితే క్యాల్కులేషన్ బేస్డ్ ఎక్కువ కూడా క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడగట్లేదు. ఓకే, సో క్యాల్కులేషన్ తక్కువ ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. కొంచెం కాన్సెప్ట్ వైజ్ గా ఎక్కువ ఉంటే బెటర్ అనుకుందాం. సో క్యాల్కులేషన్ కొంచెం తక్కువ ఉండి కాన్సెప్ట్ నుంచి కొంచెం ఎక్కువ అడిగితే బెటర్, మనకి ఈజీ కదా.
సో అలా రావడానికి మనకి ఛాన్సెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి అన్నమాట. సో కాన్సెప్ట్ బాగా నేర్చుకునే వెళ్ళండి. స్టిల్ క్యాల్కులేషన్స్ మీద మీకు కొంచెం పట్టు అయితే ఉండాలి, మీరు క్యాల్కులేషన్స్ చేయగలగాలి. ఎలక్ట్రోడ్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవో బోల్డ్ ఇస్తారు కదా, మీకు తెలుసు, హ్యాండిల్ చేసుకోండి మీరు. మోల్ కాన్సెప్ట్లు ఇవన్నీ. ఓకేనా? పదండి. ఇన్ఆర్గానిక్ లో మనకి వచ్చేసి, ఇన్ఆర్గానిక్ మనకి కంపారిటివ్ గా ఇట్ కెన్ బి మోడరేట్ టు టఫ్. ఇది మనకి మోడరేట్ వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఇంకా మనకి ఆర్గానిక్ కెన్ బి లిటిల్ బిట్ ట్రికీ. దీంట్లో ట్రికీ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో దీంట్లో మీరు ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ నేర్చుకుంటారో, ఆ రియాక్షన్స్ అన్ని మీరు బాగా నేర్చుకోవాలి. కంపౌండ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవైతే మనకి ఆ, ఏవో మీరు నేర్చుకుంటారుగా, మీకు తెలుసు ఆర్గానిక్ లో. సో లెర్న్ ఇట్ వెల్. సో కెమిస్ట్రీ కెన్ బి మోడరేట్. ఓకే. కెమిస్ట్రీ కెన్ బి మోడరేట్. ఓకే. కానీ మీరు చాలా బాగా ప్రిపేర్ అంటే యూ కెన్ మేక్ ఇట్ ఈజీ. సో విత్ యువర్ ప్రిపరేషన్ ఇట్ కెన్ బి ఈజీ. ఓకే. అలాగే ఫిజిక్స్ కూడా ఇట్ విల్ బి ఈజీ టు మోడరేట్ వరకు మీకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈజీ టు మోడరేట్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అది అన్నమాట. ఇప్పుడు మనం లాస్ట్ లో బయాలజీ గురించి మాట్లాడుకోవాలి. సో యూ హ్యావ్ టు టాక్ అబౌట్ బయాలజీ కదా, ఎందుకంటే మనం అప్పటి నుంచి బయాలజీ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు. సో బయాలజీలో వచ్చేసి మనకి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అంటే, ఇంకా కొత్త టాపిక్స్ ఏవైతే యాడ్ అయ్యాయో, న్యూ టాపిక్స్ ఏవైతే యాడ్ అయ్యాయో, ఫర్ సపోజ్ మనకి లెటస్ సే ఫ్రాగు, కాక్రోచ్, ఓకేనా, దాని తర్వాత చికెన్ గునియా. ఓకే. చికెన్ గునియా అవనండి, దాని తర్వాత డెంగ్యూ అవనండి అన్న. ఆ, దాని తర్వాత మనకి వచ్చేసి చికెన్ గునియా, డెంగ్యూ తర్వాత మనకి బయోటెక్ లో వెళ్ళి అప్లికేషన్స్ లో వెళ్ళి టిష్యూ కల్చర్ ని యాడ్ చేశారు, మీకు తెలుసు రీసెంట్ గా మనం చదువుకున్నాం కూడా అది. సో అదొకటి. సో ఇలాంటివి ఏవైతే కొత్త కొత్త టాపిక్స్ యాడ్ అయ్యాయో వీటి నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టాపిక్స్ బాగా చదువుతారు మీరు. అట్ ఎనీ కాస్ట్ ఈ టాపిక్స్ మీరు మిస్ చేయరు. వన్, నంబర్ వన్. అది కాకుండా నంబర్ టూ, ఏవైతే కొన్ని ఓల్డ్ టాపిక్స్ ఉన్నాయో వాటిని డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. యాడెడ్ అగైన్. ఓకే. యాడ్ చేయడం జరిగింది, మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో వాట్ ఆర్ దోస్ టాపిక్స్? మన సచెస్ యానిమల్ టిష్యూస్ లో వచ్చేసి మనకు ఒక టాపిక్ వస్తుంది. యానిమల్ టిష్యూస్ ఒకటి ఎన్సీఆర్టీలో డిలీట్ చేశారు, మళ్ళీ ఇచ్చారు. ప్లాంట్ ఇష్యూస్ ఒకటి, ఓకే. అలాగా మీకు బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ దొరికిపోతాయి. డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేయడం. ఇగో ఈ టిష్యూ కల్చర్ కూడా అలాగే కదా, స్ట్రాటజీస్ నుంచి డిలీట్ చేసి బయోటెక్ లోకి యాడ్ చేశారు వీళ్ళు. సో ఇలాంటి టాపిక్స్ నుంచి కూడా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు పెరుగుతాయి. ప్లాంట్ మార్ఫాలజీ కూడా ఏదైతే ఉందో, ప్లాంట్ మార్ఫాలజీలో కూడా మనకి ఎన్సీఆర్టీ నుంచి డిలీట్ చేసినా ఇచ్చేసాడు అనమాట. మనకి ఇకాలజీలో చూసుకున్నట్లయితే, ఇకాలజీలో మీకు గుర్తున్నట్లయితే యూ విల్ సి, ఇకాలజీలో మనకి ఆర్గానిజం అండ్ పాపులేషన్ ఏదైతే ఉందో, ఆర్గానిజం అండ్ పాపులేషన్ లో మనకి కొత్త ఎన్సీఆర్టీ చూసుకున్నట్లయితే అక్కడ డైరెక్ట్ గా పాపులేషన్ అట్రిబ్యూట్స్ నుంచి ఇచ్చాడు. కాకపోతే ఆర్గానిజం ది ఎన్వైరన్మెంట్ తో ఏదైతే కనెక్షన్ ఉన్నదో, ఓకే, అది మీరు చాలా బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే అది నుంచి కూడా మీకు మళ్ళీ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ షుడ్ కన్సిడర్ మీరు ఎప్పుడైతే బయాలజీ ప్రిపేర్ అవుతున్నారు. అది కాకుండా బయాలజీలోని మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం ఏదైతే గుర్తుపెట్టుకుంటాం బయాలజీలో, దట్ ఈస్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ బాగా నేర్చుకోవాలమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు అంటారా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇప్పుడు ఇంకా మీకు టఫ్ అయిపోవచ్చు. సిలబస్ తగ్గింది. సో సిలబస్ తగ్గింది కాబట్టి కొత్త టాపిక్స్ నుంచి అయినా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు వేయచ్చు మీకు. ఫ్రాగ్ నుంచి అయినా వేయచ్చు, కాక్రోచ్ నుంచి అయినా వేయచ్చు, యానిమల్ టిష్యూస్ నుంచి వేయచ్చు. ఓకే. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు ఎప్పుడైతే ఇస్తారో వీటిని బాగా ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్ అయిపోతుంది మీకు. అది కాకుండా మీరు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ని రీడింగ్ ఇంకా అనలైజ్ చేయడం బాగా నేర్చుకోవాలి. తొందరగా మీరు అందరూ ఆన్సర్లు పెడతారు. ఎప్పుడైనా చూసుకోండి, మీరు చేసిన తప్పులు ఎప్పుడు ఏంటంటే మీరు తొందరగా ఆన్సర్ పెట్టడం. వెదర్ ఇట్ ఈస్ అసర్షన్ రీజన్ క్వశ్చన్ అవ్వండి, ఏఆర్ అవనండి, అసర్షన్ రీజనింగ్ అవనండి, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 క్వశ్చన్స్ అవనండి, తొందరగా ఆన్సర్ పెట్టకూడదు. కాకపోతే టైం కూడా వేస్ట్ చేయకూడదు వాటి మీద. సో ఇవి టైం కన్స్యూమింగ్ క్వశ్చన్స్, మీకు కావాలని టైం వేస్ట్ చేయడానికి ఇచ్చిన క్వశ్చన్లు. సో దీనికి బెస్ట్ మెథడ్ ఏమిటి? మీ అందరికీ తెలుసు, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మీరు బాగా చేయాలంటే ఎన్సీఆర్టీకి మీరు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అన్నిటికన్నా ఎక్కువ ఉండాలి. ఓకే. ఎన్సీఆర్టీ ఈస్ ద కింగ్ అన్నమాట, కింగ్ అంతే. సో ఎన్సీఆర్టీ ఇస్ ద కింగ్, ఎన్సీఆర్టీ ఇస్ ద అల్టిమేట్ బుక్. ఓకే. అల్టిమేట్ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఓకే. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ మాత్రం మీకు ఎన్సీఆర్టీ నుంచి బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు, అక్కడే ఉండి తీరుతాయి. ఓకే. అది అన్నమాట. నాలుగో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఐ విల్ లైక్ టు టెల్ యూ. ఓకే. దట్ ఈస్ మీరు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చదివినా యూ షుడ్ నాట్ ఫర్గెట్ అబౌట్ బార్డర్ లైన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, బార్డర్ లైన్ కాన్సెప్ట్ క్వశ్చన్స్. బార్డర్ లైన్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ అంటే ఏమిటి? ఓకే.
ఫర్ సపోజ్ దాంతో సంబంధించి ఒక చిన్న లైన్ ఇచ్చారు ఎన్సీఆర్టీలో, దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ లైట్ గా క్వశ్చన్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మీరు అర్థం చేసుకోవడానికి నేను మీకు ఇస్తా. హ్యూమన్ రీప్రొడక్షన్ చాప్టర్ మీరు తీయండి. రీసెంట్ గా మనం కంప్లీట్ చేసుకున్నాం ఈ చాప్టర్. ఓకే, హ్యూమన్ రీప్రొడక్షన్. హ్యూమన్ రిప్రొడక్షన్ లో మీరు మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎప్పుడైతే చూస్తారో, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో మీరు ఎప్పుడైతే టెస్టిస్ గురించి చదువుతారో, టెస్టిస్ లోని ఇంటర్స్టీషియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్స్టీషియల్ సెల్స్ ఉన్నాయా, ఆ ఇంటర్స్టీషియల్ సెల్స్ దగ్గర కొన్ని ఇమ్యూనో కాంపిటెంట్ సెల్స్ కూడా ఉన్నాయని రాశారు. చూడండి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇమ్యూనో కాంపిటెంట్ సెల్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ అని రాశాడు, ఆర్ ఆల్సో ప్రెసెంట్ అని రాశాడు. ఓకే, ఈ ఇమ్యూనో కాంపిటెంట్ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంకా మనకి వచ్చేసి ఏం చేస్తున్నాయి అంటే బేసిక్ గా దే ఆర్ యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ దే ఆర్ యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ టీ లింఫోసైట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ టీ లింఫోసైట్స్ అనేది ఇవ్వలేదు, కానీ టీ లింఫోసైట్స్ ఇమ్యూనో కాంపిటెంట్ సెల్స్ ఇమ్యూన్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయని చెప్పొచ్చు అనమాట. అక్కడ మనకి కాంబాట్ చేయాలి అంటే, ఫారెన్ ప్యాథోజన్స్ ని కాంబాట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ టీ లింఫోసైట్స్ ఉండాలి. ఎందుకు? మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువగా ఎక్కువగా మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్ త్రూగానే వస్తాయి కదా. సో వాటిని కాంబాట్ చేయడానికి టీ లింఫోసైట్స్ అక్కడ ఉండడం చాలా అవసరం. సో ఇమ్యూనో కాంపిటెంట్ సెల్స్ మీదైనా క్వశ్చన్ రావచ్చు, టీ లింఫోసైట్స్ తోనే ఫర్దర్ వాడు వెళ్ళి లింక్ చేయొచ్చు, చెప్పలేము. సో అందుకే ఈ పర్టికులర్ సెంటెన్సెస్ అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇమ్యూనో కాంపిటెంట్ సెల్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ అని రాసుంటాడు అక్కడ. చూడండి వెళ్ళి, మీరు ఇవాళ ఇప్పటి వరకు మీరు చూసి ఉండకపోతే వెళ్ళి చూడండి, అక్కడ ఉంటుంది అది. మీరు గమనించిపోయి ఉండొచ్చు అది. మనసులాయా? అది అది అన్నమాట. సో దీంతో మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఇలాంటి పర్టికులర్ ఏవైతే చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయో, ఓకే, ఆ టాపిక్స్ నుంచి మనం గ్యారంటీగా కొన్ని క్వశ్చన్స్ పికప్ చేసుకొని వాళ్ళు ఇవ్వచ్చు అనమాట. ఓకే, అది అన్నమాట. సో బీ ప్రిపేర్డ్ విత్ దిస్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ తో ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ కి వెళ్ళాలి, అది అన్నమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. సో దీంతో సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో పెట్టడం మర్చిపోకండి. దీని పీడిఎఫ్ ఏదైతే ఉందో నేను టెలిగ్రామ్ లో షేర్ చేయడానికి ఇచ్చేస్తాను. టెలిగ్రామ్ లో షేర్ చేసేస్తారు. న్యూ వెయిటేజ్ ఏదైతే ఉందో మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఛాంపియన్స్. ఓకే, హోప్ దిస్ సెషన్ వాజ్ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం సెషన్ మీకు నచ్చినట్లయితే సెషన్ ని లైక్ చేయడం, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ ఛాంపియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.